అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియో పూర్తిగా మగవాళ్ళకి ప్రత్యేకం. అంటే పురుషుడు యొక్క పర్సనల్ సమస్యలకి ఈ యొక్క వీడియో ప్రత్యేకం. పురుషుడు ఏదైతే స్త్రీ వద్దకు వెళ్ళి సరైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను అని మానసికంగా బాధపడుతున్నాడో, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను బలవంతుడిగా మారాలి అనుకుంటారో వారికి ఇది ప్రత్యేకం. మరి ఈ వీడియోలో ఎవరైతే ఏ పురుషుడైతే నేను చెప్పబోయే విధంగా చేస్తాడో ఆ పురుషుడు, బలహీనంగా ఉన్న పురుషుడు చాలా బలవంతుడిగా మారతాడు. అలాగే స్త్రీ వద్దకు వెళ్ళేసరికి అమితమైన శక్తి అతని సొంతం అవుతుంది. అతని మనసులో ఎంతవరకు అయితే స్త్రీని సుఖపెట్టగలడు, ఆనందంగా ఉండగలడు అనుకుంటాడో ఖచ్చితంగా అంతవరకు అతనికి ఆ శక్తి అయితే వస్తుంది. అది జరుగుతుంది కూడా. పర్సనల్ సమస్యలతో బాధపడుతున్న పురుషులు చాలామంది ఉన్నారు. వారి కోసం మాత్రమే ఈ యొక్క వీడియో. పూర్వకాలంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మనకి ఉచితంగా దొరికే ఈ ప్రకృతిలో ఉన్న వనమూలికల ద్వారా అన్ని రకాల సమస్యలకి పరిష్కారం అయితే అయ్యేది. ఒకప్పుడు పూర్వకాలంలో బలహీనంగా ఉన్న, అంటే నపుంసకత్వంగా ఉన్న పురుషుడికి కానీ, బలహీనంగా ఉన్న పురుషుడికి కానీ, నరాల బలహీనత వల్ల బాధపడుతున్న పురుషుడికి కానీ పలానా గ్రామాల్లో మందు ఇస్తారు అని ప్రచారం అయితే ఉండేది. మరి ఆ రోజు మూలికా వైద్యులు ఇచ్చే మందుని, ఈ రహస్యాన్ని మీకైతే ఇప్పుడు నేను బట్టబయలు చేయబోతున్నాను. ఆ మందుని ఇప్పుడు మీకైతే పరిచయం చేయబోతున్నాను. నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు, వాటిలో ఉన్న రహస్యాలు, వాటిని పూర్వకాలంలో మన పెద్దలు ఎలా ఉపయోగించుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా మీకు నేను చెప్తూ ఉన్నాను. అలాగే భవిష్యత్తులో కూడా నేను చెప్తాను. దానికోసం మాత్రమే ఇలా అడవుల్లో, ఇలా చెట్లల్లో, ప్రకృతిలో, ఇలాంటి పంట పొలాల్లో, కాలువకట్ల వెంట నేను తిరుగుతూ ఉంటాను. అలాగే ఈ యొక్క వీడియోలో పురుషుడి యొక్క నరాల బలహీనతకి సమస్య పరిష్కారం చెప్పడమే కాకుండా వీర్య వృద్ధికి, వీర్య దోషాలకి కూడా సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నాను. అలాగే స్త్రీ పురుషుల్లో వచ్చే విపరీతమైన నడుము నొప్పి, ఈ నడుము నొప్పి, అలాగే దంత సమస్యలకు కూడా ఒకే ఒక వీడియోలో ఎన్నో రకాల పరిష్కారాలు అయితే చెప్పబోతున్నాను. అలాగే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే కూడా ఈ ఒక్క వీడియోలోనే నేను పరిష్కారం అయితే చెప్పబోతున్నాను. ఒకే ఒక వీడియోలో ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం. మీరైతే దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఇలాంటి వీడియోలు చివరి వరకు చూడకుండా చాలా నష్టపోతూ ఉన్నారు. ఎందువల్లంటే అన్ని వీడియోలు ఒకలా ఉండవు, కొన్ని అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరు చివరి వరకు కొంచెం ఓపికగా, ప్రేమతో చూడండి. మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక అరుదైన చెట్టు మీకు పరిచయం చేయబోతున్నాను. అరుదైన చెట్టు అని చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఈ చెట్టుని మీరు చూశారంటే, చెట్టును పోలిన చెట్లు చాలా ఉంటాయి, ఇలాంటి చెట్టు మేము ఎక్కడ చూడలేదండి అని కూడా మీరు అంటారు. ఇది అడవుల్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. మన అదృష్టం కొద్దీ ఇది ఈరోజు ఒక పంటకాల పక్కన మనకు కనిపిస్తుంది. ఈ చెట్టు అనేది అంతరించిపోయే వాటి మొక్కల్లో జాబితాలో ఉంది. కాబట్టి మీరు బాగా గమనించండి. చూడండి, ఇది మీరు మాకు తెలుసండి, ఈ చెట్టు మేము చూసామంటారు. కానీ మీరు బాగా గమనించినట్లయితే ఇది వేరే చెట్టు. మీరు చూసింది వెంతురు చెట్టు. వెంతురు చెట్టుని గతంలో చూస్తుంటారు, అది చూపిస్తాను మీకు నేను. దానికి దీనికి తేడా ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది ఎంతురు చెట్టు అంటారు. తుమ్మ చెట్టులో ఇది ఒక భాగం, ఒక జాతికి చెందిన వృక్షం. చూసారా, ఇది ఎంతురు చెట్టు. మీరు వీటిని చూసుంటారు. పక్షులు వీటిపైన బాగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు పైన కూడా పక్షులు బాగా ఆవాసం చేసుకుంటాయి. గూళ్ళు చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఆ చెట్టుని మీరు చూశారు కదా, మీరు దాన్ని చూశారు. ఈ చెట్టుని మీరు దాదాపుగా చూడలేదు. చూడండి, ఇంతకుముందు చూసింది ఎంతురు చెట్టు, ఇది తెల్ల తుమ్మ చెట్టు. చూసారా ప్రకృతి ఎంత గొప్ప ఉందో. రెండు దాదాపు ఒకేలా ఉంటాయి. మరి ఈ తుమ్మ జాతిలో చాలా రకాల వృక్షాలు అయితే ఉన్నాయి. నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, బొద్ద తుమ్మ, కస్తూరి తుమ్మ, మురికి తుమ్మ, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే
ఆయుర్వేద గ్రంథాల్లో నల్లతొమ్మ తెల్లతొమ్మ గురించి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. మరి నల్లతొమ్మ మనకి పొలం గట్ల పైన ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ తెల్లతొమ్మ అనేది చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సమస్యకి నల్లతొమ్మ అయినా పర్వాలేదు, మీరు చూస్తున్న ఈ తెల్లతొమ్మ అయినా పర్వాలేదు. మరి పురుషుడు సంబంధించి బలహీన సమస్యలకి ఇది ఎలా పరిష్కారం చేస్తుందో చూద్దాం. దానికన్నా ముందుగా ఒకసారి మీరు చెట్టుని మీరు నిశితంగా పరిశీలించండి. చెట్టు ఆ మాదిరిగా ఉంటుంది. నీళ్ళ ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది. ముళ్ళు చాలా కోసుగా ఉంటాయి. సాక్షాత్తు ఇది ఒక దైవవృక్షం అండి. ఈ చెట్టు నుంచి సమూలంలో ఏదైనా మనం ఒక భాగాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చెట్టుకి ధూపదీప నైవేద్య నమస్కార నీరాజనలు పెట్టిన తర్వాత మాత్రమే ఈ చెట్టుని మనం సేకరించాలి, స్వీకరించాలి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు పురుషుల పర్సనల్ సమస్యకి ఎలా పనిచేస్తుందంటే, ఒక పాత్ర తీసుకోండి. ఈ పాత్రలో మినుములు పోయండి. మినుములు పోసిన తర్వాత ఇవి మునిగే వరకు, మునిగి 2 అంగుళాలు ఎత్తు వచ్చే వరకు ఈ తెల్లతుమ్మ కానీ నల్లతుమ్మ కానీ కాయలను దంచి రసాన్ని పోయాలి. అంటే ఈ కాయల యొక్క రసంలో మినుములు మునగాలి, 2 ఏళ్ల వరకు మునగాలి. తర్వాత వీటిని నానబెట్టిన తర్వాత ఇవి తీసి ఎండబెట్టి వీటిని బాగా నలిపి వీటిపైన ఉన్న పొట్టు తీయాలి. పొట్టు తీసి ఈ పప్పుని బాగా ఎండబెట్టి దోరగా వేయించి, అంటే నేతిలో దోరగా వేయించాలి. నేతిలో అంటే పొట్టు తీసిన తర్వాత ఎండలో పెట్టి నేతిలో దోరగా వేయించి దీన్ని పొడి కొట్టి పొడిని దంచుకొని దీన్ని దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత బాదం పప్పు, పిస్తా పప్పు, పటిక బెల్లం ఈ 3 వేయాలి. అంటే ఆ పొడిలో మొత్తం 4 అవుతున్నాయి. ఇప్పుడు దీన్నంతా కనుక మనం కలిపి దగ్గర పెట్టుకొని ఒక గాజు సీసాలో భద్రంగా పెట్టుకోవాలి. దీన్ని రోజుకి 2 పూట్ల 20 గ్రాముల మోతాదుగా ఒక కప్పు ఆవు పాలతో దీన్ని తాగుతూ ఉన్నట్లయితే పురుషుడికి అమితమైన బలం కలుగుతుంది. పర్సనల్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ పర్సనల్ సమస్యలు పూర్తిగా నరాల బలహీనత, అలాగే వీర్య దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి స్త్రీ వద్దకు వెళ్ళేసరికి అమితమైన శక్తి, ఆనందం కలుగుతుంది. స్త్రీని మంచిగా ఆనంద పెట్టగలడు, అలాగే సుఖపెట్టగలడు. మరి దీన్ని స్త్రీలు తింటే ఏమవుతుందంటే స్త్రీల్లో కూడా చాలా మంచి శక్తి అయితే వస్తుంది. ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇది తీసుకోవడం ద్వారా వాళ్ళు పర్సనల్గా ఆనందం పొందడమే కాకుండా నడుము నొప్పికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క బొగ్గులు అంటే చూడండి, ఈ చెట్టు యొక్క కొమ్మను తీసుకొని దీన్ని బొగ్గులుగా చేసుకోవాలి. లేదంటే చెట్టు పైన ఉన్న బెరడు, ఈ బెరడు కానీ తీసుకోవాలి. ఈ బెరడుని తీసుకొని ఒక 10 గ్రాముల మోతాదుగా దంచి పొడి కొట్టాలి. ఈ పొడిలో పొంగించిన పటిక పొడిని కలిపి దీన్ని నిల్వ ఉంచుకోవాలి. ఈ చూరంతో రోజు కనుక పండ్లు తోముతూ ఉన్నట్లయితే అన్ని రకాల పండ్ల సమస్యలు, అంటే చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారటం, అలాగే నోటి దుర్గంధం, చిగుళ్ళ సమస్యలు, పుచ్చిన పండ్లు ఇవన్నిటి కూడా శాశ్వతమైన పరిష్కారం అయితే లభిస్తుంది. ఇక విరిగిన ఎముకలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీనికి కాయలు ఉంటాయి పొడవుగా, నల్లతుమ్మకు కానీ తెల్లతుమ్మకు కానీ కాయలు ఉంటాయి. ఈ కాయల యొక్క పొడి, అంటే ఈ కాయల్ని ఎండబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి. అలాగే ఈ చెట్టుకి బంక అనేది వస్తుంది. ఈ బంక చాలా మంచి ఔషధం. ఈ బంకను తీసుకొని దీన్ని బాగా దంచి పొడి కొట్టాలి. అంటే కాయల పొడి, బంక పొడి ఈ రెండింటిని సమంగా కలిపి రోజుకి 2 పూట్ల 1 చెంచా పొడి స్వచ్ఛమైన కల్తీ లేని తేనెతో కలుపుకొని మనం కనుక తింటూ ఉన్నట్లయితే, పాలు తాగుతూ తింటూ ఉన్నట్లయితే ఎముకలు అనేవి చాలా త్వరగా అతుక్కుంటాయి, విరిగిన ఎముకలు. అలాగే విరిగిన ఎముకలకి కొంచెం నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో ఎముకలు విరగకుండా, అంటే మనం ఏదైనా జారిపడ్డా విరగకుండా, ముఖ్యంగా దీన్ని పసిపిల్లలకి, అలాగే పండు ముసలి వారికి ఎక్కువ దీన్ని తినిపించాలి. అంటే పసిపిల్లలు త్వరగా పడుతూ ఉంటారు. అలాగే ముసలి వాళ్ళు కూడా వాళ్ళు నడుస్తున్న క్రమంలో, లేదంటే ఏదైనా బాత్రూమ్కి వెళ్తున్న క్రమంలో కాలు జారి పడుతూ ఉంటారు. దాన్ని ఖచ్చితంగా వారికి తినిపించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇప్పుడు నేను చెప్పినవి కేవలం 2-3 విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ నల్లతుమ్మ చెట్టు, తెల్లతుమ్మ చెట్టు వల్ల కనీసం 1000 రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే 1000 రకాల రోగాలకి ఔషధం ఇందులో ఉంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు, అలాగే మూలిక గ్రంథాల్లో ఈ చెట్టు యొక్క ప్రస్తావన అయితే ఉంది. మరి అంతరించిపోతున్న జాతుల్లో ఈ తెల్లతుమ్మ చెట్టు కూడా ఉందండి.
మనం దీన్ని సంరక్షించుకునే బాధ్యత మనదే. ఈ చెట్టుకి కాయలు ఉంటాయి. ఈ కాయ విత్తనాల్ని మంచి వేసవిలో తీసి ఆ చుట్టుపక్కల చల్లడం ద్వారా మరి కొన్ని కొత్త మొక్కలు మొలిసి అవి చెట్లుగా మారి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.